బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా మైలాడ్ దేవరంపల్లిలో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ పేరుతో యువకుడు మోసం చేశాడని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఆత్మహత్యకు ముందు ప్రియుడి ఇంటికి వెళ్లిన యువతి తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని కోరడంతో నిరాకరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. వికారాబాద్ జిల్లా మైలాడ్ దేవరంపల్లిలో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ పేరుతో యువకుడు మోసం చేశాడని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఆత్మహత్యకు ముందు ప్రియుడి ఇంటికి వెళ్లిన యువతి తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని కోరడంతో నిరాకరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. చేసుకుంటాడు. ఏం పేరు ఆయన పేరు? మాణిక్యం. ఎప్పుడు చెప్పిండు? 2 ఏళ్ళ కోరి చెప్తే అలా చేసుకోలేడు. మీరేమంటా అని బతుకు అనుకున్నది గాడికి పడ్డది, లేకుంటే వాళ్ళే కొడిసాము గాడికి వేసాడు. ఇంత పని. ఎప్పుడైంది? నిన్న. నీకు చెప్పిందా మీ పాప? చెప్పింది. ఏమన్నా చెప్పింది? ఆనే చేసుకుంటాను. మీరేమన్నా? అరే అని రమ్మాను అమ్మ, వాళ్ళ ఫ్యామిలీ రమ్మాను, వాళ్ళ తాలిని తానిని అక్కని చెల్లిని వాళ్ళ కులాస్తున్నాను రమ్మాను మా ఇంటికి కానీ రాలేరు. మీరు అడిగారా పిల్లానికి ఏమన్నా? పిల్లగాడు రాలేడు కదా మా సాకి. ఫోన్కి మాట్లాడలే? ఆమె ఫోన్ చేస్తుంది, మాకు ఇస్తుండే. ఇస్తుంటే మా వంతు ఆమెను మాట్లాడుతుంది. ఆయన పేరు మాణిక్యం ఎక్మామిడి. ఆయన పేరు మాణిక్యం. అయితే ఆయన గత జాబ్ వచ్చింది, 4 ఏళ్ళ నుంచి వీళ్ళు ప్రేమించుకున్నారు. ప్రేమించుకొని ఏం చేసిండనంటే నాకు జాబ్ వచ్చినాక పెళ్లి చేసుకుంటానన్నారు. పెళ్లి చేసుకున్నానంటే నాకు ఒక పెళ్లిలో కూడా చూపించిండు ఆయనను. చూపిస్తే సరే బిడ్డ అని అన్నాం. మేము ఎన్ని సంబంధాలు తెస్తే మా పెళ్లి చేసుకోలేదు. చేసుకోతే నాకు జాయింట్ అకౌంట్ 5 లక్షలు కూడా పెట్టిండ్రు పిన్ని అని చెప్పింది. చెప్పినాక మళ్ళీ అమ్మాయిని ఇంత ఘోరంగా ఎందుకు చంపిండు వీడు? వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు, మళ్ళీ కొత్తగాడోళ్ళు కూడా ఉన్నారు. ఇంట్లో సగం మంది ఉన్నారు. అందరూ బయటకు వస్తేనే మేము శవం తీస్తాం. వికారాబాద్ జిల్లా మైలాడ్ దేవరంపల్లిలో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ పేరుతో యువకుడు మోసం చేశారని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. మౌనిక, అయితే మొత్తం టోల్గా చూసుకుంటే కనుక వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అయితే పెళ్లి చేసుకుంటూ అని చెప్పేసి 2 సంవత్సరాల నుంచి ప్రేమించి తర్వాత నిరాకరించడంతో ఒక యువతి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. సీతారామును మాణిక్యం కుటుంబీకులు అయితే బంధువులు కలిసి చంపారంటూ కూడా కుటుంబ సభ్యులు మొత్తం తొలిగా కూడా ఆరోపణలు అయితే చేస్తున్నారు. అయితే ఆత్మహత్యకు 2 గంటల ముందు పెళ్లి చేసుకోమని మాణిక్యం ఇంటికి వెళ్లి రిక్వెస్ట్ కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ రిక్వెస్ట్ ను కూడా కాదని చెప్పేసి అయితే ముందుగా ప్రేమించా అని చెప్పేసి ఇప్పుడు నిరాకరించడం వల్ల యువతి మనస్తాపానికి చెందిందని తెలుస్తుంది. ఆత్మహత్యకు 2 గంటల ముందు రిక్వెస్ట్ చేసిన తర్వాత ప్రేమించి మోసం చేసినటువంటి మాణిక్యం మోసం భరించలేక చాలా ఆవేదనతోటి మొత్తం తొలగా స్నేహితులకు కూడా ఫోన్ చేసి సీతారామమ్మ అనే యువతి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. చెప్పే వెంటనే తల్లిదండ్రులతో కూడా ఏం చెప్పలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. గత 2 సంవత్సరాల క్రితమే ఇద్దరికి వికారాబాద్ లో ఒక కోచింగ్ సెంటర్ లో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారి స్నేహమే ప్రేమకు దారి తీసిందని కూడా తెలుస్తుంది. అయితే మాణిక్యం వికారాబాద్ జిల్లా శివరెడ్డిపేటకు చెందినటువంటి మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో తెలుగు టీచర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. మాణిక్యం స్వగ్రామం అయితే వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం ఎక్మామిడి గ్రామంగా తెలుస్తుంది. అమ్మాయి స్వగ్రామం అయితే మైలాడ్ దేవరంపల్లి గ్రామంగా తెలుస్తుంది. అయితే వీరిద్దరికి కూడా వికారాబాద్ జిల్లా కొత్తగడి దగ్గర అయితే రైల్వే ట్రాక్ దగ్గరికి రాగానే యువత మనస్తాపానికి గురై ఆటోలో అంతవరకు వచ్చేసిన తర్వాత ఒక ఎదురుగా వస్తున్న ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వికారాబాద్ మండలం మైలాడ్ దేవరపల్లి గ్రామానికి చెందిన సీతారామ ఆ ఊర్లో మొత్తం కూడా ఆ విషాద ఛాయలు అనుకున్నాయని తెలుస్తుంది. అయితే యువత బంధువులు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క యువకుడి తరపు బంధువులే ఈ విధంగా తమ కూతుర్ని పుట్టన పెట్టుకున్నారంటూ కూడా రోదనలు విన్నంటున్నాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ యొక్క యువతికి సంబంధించినటువంటి బంధువులు కూడా ఆ యొక్క యువకుడి మొత్తం మనస్తాపానికి గురై ప్రేమించి మోసం చేసిన కారణంగానే ఆ యువతి చనిపోయిందంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ విజయవాడ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. అబ్దుల్లాపూర్ మెట్లో కర్రల లోడ్ లారీ బోల్తా పడింది. రహదారిపై కర్రలు చెల్లాచెదురుగా పడ్డాయి. 3 జేసీబీలు 2 క్రేన్లతో కర్రలను తొలగిస్తున్నారు పోలీసులు. లారీ బోల్తా పడడంతో హైవేపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ట్రాఫిక్ లో సంక్రాంతి ప్రయాణికులు ఇరుక్కుపోయారు. హైదరాబాద్ విజయవాడ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. అబ్దుల్లాపూర్ మెట్లో కర్రల లోడ్ లారీ బోల్తా పడింది. రహదారిపై కర్రలు చెల్లా చెదురుగా పడ్డాయి. 3 జేసీబీలు 2 క్రేన్లతో కర్రలు తొలగిస్తున్నారు పోలీసులు. ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అబ్దుల్లాపూర్ మెట్ ఇనాంగూడ వద్ద ట్రక్ బోల్తా పడడంతో పూర్తిగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 1 టన్నులకు సంబంధించిన కర్రలు రోడ్ల పైన పడటంతో 5 కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పటికీ ఆ కర్రలను పూర్తిగా తొలగించేందుకు 3 జేసీబీలతో పాటు 2 క్రేన్లను కూడా పోలీసులు తీసుకొచ్చారు. ఎందుకంటే భారీ ట్రక్ రోడ్డు పైన పడడంతోనే పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో చాలా మంది ఊర్లకు వెళ్లే వారంతా కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే ఘటనా స్థలానికి పోలీసులు కూడా చేరుకొని భారీ ట్రక్ ని జేసీబీతో కావచ్చు క్రేన్లతో లేపడానికి కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. దాని తర్వాత ట్రక్ ను పక్కకి తీసుకెళ్లిన దాని తర్వాత ట్రాఫిక్ జామ్ కూడా క్లియర్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పుడైతే భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా ఉంది. అయితే ప్రజెంట్ మాత్రం ఇంకా ప్రత్యేక రూట్లను కూడా ప్రత్యామ్నాయంగా చూసుకోవాలని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఇంకా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ట్రక్ జేసీబీల సాయంతో భారీ క్రేన్ల సాయంతో ట్రక్ ను కూడా పక్కకు తీసిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఘటనకు సంబంధించి డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే భారీగా ట్రాక్ ఆ కింద పడినట్టుగా దీనికి సంబంధించి పోలీసులు కనుగొన్నారు. అయితే దీనిపైన కేసు కూడా నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి అంటున్నారు. పవన్, అయితే ఈ ట్రాఫిక్ లో సంక్రాంతి ప్రయాణికులు కూడా ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. సో వారేమంటున్నారు? అయితే ఈ ట్రక్ పడటంతో ట్రాఫిక్ సంబంధించి పెద్ద ఎత్తున స్తంభించిపోయింది. దాదాపు పండుగకు వెళ్తున్న వేలాది మంది వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. ఎందుకంటే ప్రధానంగా జాతీయ రహదారి కాబట్టి అందరూ కూడా ఇదే రోడ్డు పైన సొంత ఊళ్ళకు వెళ్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి ట్రాఫిక్ జామ్ అవడంతో పూర్తిగా అందరూ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన పోలీసులు వెంటనే చర్యలు తీసుకొని ట్రాఫిక్ క్లియర్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ప్రధానంగా ప్రయాణికులను కోరుతున్నారు. దానికి సంబంధించి పోలీసులు కూడా తగిన చర్యలు కూడా తీసుకుంటారు. వెంటనే ట్రాఫిక్ క్లియర్ కావడానికి కూడా పూర్తిగా దీనికి సంబంధించి కూడా ఆ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్ పవన్, అయితే మార్నింగ్ హెవీ లోడ్ తో వెళ్లే వెహికల్స్ కి అక్కడ పర్మిషన్ లేదు కదా, సో ఈ లారీ ఎలా వెళ్ళింది అక్కడికి? అయితే ఇది రాత్రి సమయం నుంచి కూడా ఈ ప్రయాణికులకు వెళ్తున్న సంబంధించి రోడ్డు పైన వెళ్తుంది. అయితే ఇది తెల్లవారుజామున దీనికి సంబంధించి కూడా బోల్తా పడినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి ఉదయం 5 లోపే దీనికి సంబంధించి పర్మిషన్ ఉంటుంది. కానీ అంత లోపల ఇది రోడ్డు పైన పడడంతోనే పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా అసలు అనుమతి ఉందా లేదా అంటే ఇంత పెద్ద మొత్తంలో దీనికి సంబంధించి కర్రలతో వెళ్తున్న భారీ లోడ్ కాబట్టి అనుమతి ఎంతవరకు ఉంది లేదా అని దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఒకవేళ ఇది అక్రమంగా తరలిస్తే మాత్రం వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించిన పోలీసులు చెప్తున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా మచ్చబొల్లారలో రైల్వే అండర్ బ్రిడ్జ్ పనుల శంకుస్థాపన కార్యక్రమం రసాభాసగా మారింది. ఎంపీ ఈటెల వర్సెస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ నిధులను తామే తెచ్చామంటూ ఇరు పార్టీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మేడ్చల్ జిల్లా మచ్చబొల్లారలో రైల్వే అండర్ బ్రిడ్జ్ పనుల శంకుస్థాపన కార్యక్రమం రసాభాసగా మారింది.
ఎంపీ ఈటెల వర్సెస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ నిధులను తామే తెచ్చామంటూ ఇరు పార్టీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోరుతున్నాను. సీనియర్ డీసీఎం హైదరాబాద్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మేడ్చల్ జిల్లా మత్స్యబొల్లాలలో రైల్వే అండర్ బ్రిడ్జ్ పనుల శంకుస్థాపన కార్యక్రమం రసాభాసగా మారింది. ఎంపీ ఈటెల వర్సెస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ నిధులను తామే తెచ్చామంటూ ఇరు పార్టీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఇస్మానిక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మత్స్యబొల్లాలంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ సంబంధించినటువంటి పనులకు శంకుస్థాపన చేసే విషయంలో స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అదేవిధంగా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోటాపోటీ నినాదాలతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ రోజు ఏదైతే 6.6 కోట్లకు సంబంధించి ఆర్యూబీ పనులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ఎంపీగా ఉన్నటువంటి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. అయితే అక్కడ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలకు ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 6.6 కోట్ల పనులకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డియే ఈ పనులను సాధించుకొని వచ్చారు. గత కొన్ని రోజులుగా కూడా అధికారుల చుట్టూ తిరిగి కేంద్ర ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగి ఈ యొక్క అభివృద్ధి పనులను సాధించుకొచ్చారని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు కూడా దీనికి తీవ్ర అభ్యంతరం తెలపడం జరిగింది. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీ ఎంపీ, ఆయన చొరవ వల్లే ఈ యొక్క పనులకు సంబంధించి నిధులు మంజూరయ్యాయి. దీనికి సంబంధించి మీ క్రెడిట్ ఏం లేదు, ఖచ్చితంగా ఇది బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సాధించుకొచ్చారని చెప్పేసి కూడా అనడంతో అక్కడ బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోటాపోటీ నినాదాలు అయితే అక్కడ చేయడం జరిగింది. అప్పుడు ఆ సమయంలో అక్కడ ఎంపీ అదేవిధంగా ఎమ్మెల్యే ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు. తర్వాత తీవ్ర ఉద్రిక్తత పెరుగుతుండడంతో ఇద్దరు కూడా నాయకులు జోక్యం చేసుకొని తమ తమ కార్యకర్తలను సముదాయించడంతో అక్కడ ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఆ తర్వాత కార్యక్రమం కొనసాగింది. ప్రస్తుతం అయితే ఎంపీ ఈటెల రాజేందర్ కూడా కొద్దిసేపు మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఎవరు తీసుకొచ్చినా కూడా అల్టిమేట్ గా ప్రజలకు, మల్కాజ్గిరి ప్రజలకు ఏదైతే ఇవన్నీ కూడా సేవ చేసేందుకే ఎవరైనా నాయకులు తీసుకొచ్చారు. ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే వస్తా ఉన్నాయని చెప్పి కూడా ఈటెల రాజేందర్ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే పరిస్థితి అయితే అదుపులోకి వచ్చింది. మౌనిక. రైట్ రాజు, థ్యాంక్ యూ. సీనియర్ డీసీఎం హైదరాబాద్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. తెలంగాణలో జిల్లాల పంచాయతీ నెలకొంది. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్ర విభజన అనంతరం 2022 వరకు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుతో కొన్ని చోట్ల పరిపాలన జోన్లు, స్థానిక వెసులుబాటు పరంగా సమస్యలు ఉన్నాయంటూ భారీగా విజ్ఞప్తులు వచ్చాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సమీక్ష చేస్తామని ప్రకటించింది. చెప్పినట్టుగానే జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించేశారు. ఎన్ని జిల్లాలు అవసరమో నిర్ధారించడానికి జ్యుడిషియల్ కమిటీ వేసింది. జిల్లాలను కుదిస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారే అవకాశం ఉంటుంది. పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో జిల్లాలను కుదిస్తే ఒప్పుకునేది లేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ నేపథ్యంలో ఏ ప్రాతిపదికన మార్పులు చేర్పులు చేయాలన్న దానిపై ప్రాథమిక స్థాయిలో కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో జిల్లాల పంచాయతీ నెలకొంది. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్ర విభజన అనంతరం 2022 వరకు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుతో కొన్ని చోట్ల పరిపాలన, జోన్లు, స్థానిక వెసులుబాటు పరంగా సమస్యలున్నాయంటూ భారీగా విజ్ఞప్తులు వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజ్రెడ్డి అందిస్తారు. రాజ్రెడ్డి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటగా తెలంగాణలో ఉమ్మడి 10 జిల్లాలు ఉండే. అయితే కేసీఆర్ సర్కార్ ఏర్పడిన తర్వాత రెండో టర్ము ఈ జిల్లాలను పెంచడం జరిగింది. 10 జిల్లాలు కాస్త 33 జిల్లాలుగా తెలంగాణ ఏర్పాటు జరిగింది. 33 జిల్లాలను తీసుకొచ్చారు కేసీఆర్. అయితే ఆ జిల్లాలు ఏర్పాటు చేసే క్రమంలో కొత్త జిల్లాలు చాలా నేతలు ప్రతిపాదనలు పెట్టారు. ఆ యొక్క నేపథ్యంలోనే కేసీఆర్ ఎవరు అడిగితే వారికి కాదనకుండా కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే జిల్లాల సంఖ్య పెరగడం వల్ల పాలన పరంగా సౌలభ్యం కలగాలి, కానీ పాలన పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేస్తుంది. ఎందుకంటే ఒక నియోజకవర్గం ఒక జిల్లాలోనే ఉండాలి, కానీ ఒక్కొక్క నియోజకవర్గము 3 జిల్లాలు, 2 జిల్లాలు, 4 జిల్లాలు ఇలా ఒక్కొక్క నియోజకవర్గము పరిధి ఉంది. ఈ యొక్క నేపథ్యంలో ఏదైనా నియోజకవర్గంలో డెవలప్మెంట్ యాక్టివిటీ చేద్దామన్నా కానీ 3 జిల్లాలు లేకపోతే 2 జిల్లాల కలెక్టర్లతో సంప్రదింపులు చేయాలి. రివ్యూ మీటింగ్ జరిగితే ఒక ఎమ్మెల్యే 2-3 జిల్లా కలెక్టర్లకు వెళ్ళాలి. ఈ రకంగా ఇబ్బందిగా మారింది. పాలన సౌలభ్యం కోసము ఈ యొక్క జిల్లాలను ఏర్పాటు చేస్తే ఇప్పుడు అసౌకర్యంగా మారింది. ఇటు కొత్త మండలాలు చేసుకోవడం వల్ల, కొత్త జిల్లాలు చేసుకోవడం వల్ల ఉద్యోగులకు ఇబ్బందులు కలిగాయి. అంతేకాకుండా కొన్ని జిల్లాల్లోనే మేము ఉంటామంటే కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ జిల్లాలో కాకుండా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే ఆ మండలాలను కొత్త జిల్లాలను కలిపారు అనేది కూడా ప్రజలు అంటున్నారు. ఈ యొక్క నేపథ్యంలో కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈ యొక్క సమస్యను పరిష్కరించి మేము ఈ యొక్క జిల్లాలను ఈ పునర్విభజన చేయాలనుకుంటున్నాను, పునర్వ్యవస్థీకరణ చేయాలనుకుంటున్నామని ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. అందులో భాగంగా జ్యుడిషియరీ కమిటీని కూడా, అంటే రిటైర్డ్ జడ్జితో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా 6 నెలల లోపు ఈ యొక్క జిల్లాల అవసరం ఎంత ఉంది, ఎన్ని జిల్లాలు ఉంచాలి, అదేవిధంగా ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉంది, ఇప్పుడున్నటువంటి జిల్లాల్లో కొన్ని మండలాలు బలవంతం కలిపారనే ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ మండలాలను ఆ ప్రజలు ఏ జిల్లాలో కలవడానికి ఇష్టపడుతున్నారు, ఇవన్నీ కూడా ప్రజా అభిప్రాయ సేకరణ చేసి ఒక నివేదిక ఇవ్వాలి. దాన్ని బట్టి ఆ అసెంబ్లీలో కూడా డిస్కషన్ చేస్తాము, బడ్జెట్ సమావేశంలో దీనిపైన డిస్కషన్ చేసి ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఈ యొక్క నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఫైర్ అవుతున్నారు. అయితే కొత్త జిల్లాలు పాలన సౌలభ్యం కోసమే కేసీఆర్ చేశారు. 33 జిల్లాల తెలంగాణను కేసీఆర్ చేసిన తర్వాత పాలన సౌలభ్యం దొరికింది. అదేవిధంగా మండలాలను కూడా విస్తరించుకున్నాం, ప్రజల వద్దకే పాలననే తరహాలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఏదైనా కొత్త జిల్లాలను కుదిస్తే మాత్రం రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది. బీఆర్ఎస్ అంటేనే ఉద్యమ పార్టీ, ఇప్పుడు జిల్లాలు కనుక కుదిస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు, పోరాటాలు చేస్తామనేది మరోవైపు కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో మరి ఈ యొక్క తెలంగాణలో ఇప్పుడు జిల్లాల పంచాయతీ నెలకొందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ఏమో పునర్వ్యవస్థీకరణ చేస్తాం, జిల్లాలను ఇబ్బడి ముప్పడిగా జరిగింది, అశాస్త్రీయంగా చేశారని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంటే, మరోవైపు అసలు ఒక్క జిల్లాను కుదించిన, ఒక మండలాన్ని కుదించిన, అసలు జిల్లాలను టచ్ చేస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తాం, మరో ఉద్యమం చేస్తామని బీఆర్ఎస్ చెప్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇక తెలంగాణలో జిల్లాల పంచాయతీ మొదలైందని చెప్పుకోవచ్చు. ఈ జిల్లాల పంచాయతీ ఎటు దారి తీస్తుంది అంటే ప్రజలు జిల్లాలు 33 జిల్లాలు ఉండడానికి ఇష్టపడతారా, లేకపోతే కుదించే జిల్లాలు ఇష్టపడతారా అంటే కాంగ్రెస్ కూడా ఒకటి ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో ఇప్పటికీ ప్రస్తుతం 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. పార్లమెంట్ వైజ్ ఒక జిల్లా చేయడానికి కాంగ్రెస్ కసరత్తు చేస్తుందనే తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో జిల్లాలను కుదిస్తే మాత్రం రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందనేది కూడా కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో మరి సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఇటు బీఆర్ఎస్ వాటిని ఏ రకంగా ఎదుర్కోబోతుంది అనేది కూడా రాష్ట్రంలో జిల్లాల రాజకీయం రసవత్తంగా మారిందని చెప్పుకోవచ్చు. రాజ్రెడ్డి అయితే ఎన్ని జిల్లాలు అవసరమో నిర్ధారించడానికి ఒక జ్యుడిషియల్ కమిటీని కూడా వేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? అంటే జ్యుడిషియరీ కమిటీని ఏర్పాటు చేస్తాం. ఈ జ్యుడిషియరీ కమిటీ రాష్ట్రమంతా తిరుగుతుంది, ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటుంది, ఏ జిల్లా అవసరం, ఏ జిల్లా అవసరం లేదు, అదేవిధంగా జిల్లాలకు ఒక జనాభా ప్రాతిపదికన ఉండాలి, ఎక్కడ కూడా జనాభా ప్రాతిపదికన లేదు, ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. కొన్ని జడ్పీ చైర్మన్ స్థానాలు కూడా
3, 4 ఉన్నటువంటి వాటికి జడ్పీ చైర్మన్ స్థానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అశాస్త్రీయంగా ఉన్నాయనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. అంతేకాకుండా కొన్ని జిల్లాల్లో మేము కొనసాగలేము, మాకు పాత జిల్లాలే కావాలని అక్కడ ఉన్నటువంటి ప్రజలు గతంలో కోరినా కానీ అక్కడ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వినకుండా వేరే జిల్లాలో, కొత్త జిల్లాలో ఆ మండలాలను కల్పించి అక్కడ ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇదంతా కూడా ఒక ప్రాతిపదికన రావాలి, ఒక సరైన నిర్ణయం తీసుకోవాలంటే ఒక కమిటీ అవసరం. ఆ కమిటీ కావాలంటే జ్యుడిషియరీ కమిటీ అయితేనే బాగుంటుంది. రిటైర్డ్ జడ్జి, హైకోర్టు జడ్జితో కానీ సుప్రీంకోర్టు జడ్జితో కానీ ఒక కమిటీ చేస్తే, రాష్ట్రం మొత్తం పర్యటన చేస్తే, అక్కడ ఉన్నటువంటి ప్రజాభిప్రాయం తీసుకుంటే కొత్త జిల్లాలు ఎన్ని ఉంటే బాగుంటాయి, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మండలాలు ఏ జిల్లాలకు వెళ్తే బాగుంటుందని అక్కడ ప్రజాభిప్రాయం తీసుకొని ఫైనల్ రిపోర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇస్తే ఆ రిపోర్ట్ పైన బడ్జెట్ సమావేశంలో డిస్కషన్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల అభిప్రాయం తీసుకొని ఈ యొక్క పునర్వ్యవస్థీకరణ చేస్తేనే రాష్ట్రానిలో పాలన పరంగా సౌలభ్యంగా ఉంటుందనేది కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపేమో కేటీఆర్ ఖచ్చితంగా ఈ కొత్త జిల్లాలో ఈ యొక్క జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేరు మీద కొత్త జిల్లాలను కనుక తొలగిస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామనేది మరోవైపు బీఆర్ఎస్ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో మరి సర్కారు ఎలాంటి అడుగులు వేయబోతుంది, ఎన్ని జిల్లాలకు పరిమితం కాబోతుంది, అసలు ఈ కమిటీ జ్యుడిషియరీ కమిటీ వేస్తామని ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఈ కమిటీ రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా రాష్ట్రంలో సర్వత్రా ఆసక్తిని రేపుతుందని చెప్పుకోవచ్చు. రైట్ రాజరెడ్డి, థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని గాంధీ క్షేత్రంలో గ్రామీణ వికాస కమిటీ అధ్యక్షులు మండలి వెంకట్రామ్ రాజ్ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజ్ న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా రాజ్ న్యూస్ ఛానల్ వార్తలు, మంచి కథనాలను అందిస్తోందని అన్నారు. రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, అదేవిధంగా అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా మనం 2026 కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం కాబట్టి ఈ సంవత్సరం మొత్తం అందరికీ బాగుండాలని, అంతా మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, అదేవిధంగా అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా మనం 2026 కొత్త సంవత్సరంలోకి